హాయ్, ఈరోజు మనం మెక్సికన్ స్టీవ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆయిల్, ఆనియన్, టొమాటో, క్యారెట్, కిడ్నీ బీన్స్, రైస్. సో ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాము. సో ముందు ఆనియన్ అన్ని డైసెస్ వేసుకోవాలండి. సో అట్లానే క్యారెట్, పీల్ చేసిన క్యారెట్ డైసెస్ వేసుకుని పొటాటో ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టాను. సో ఈ పొటాటోని జస్ట్ పీల్ తీసుకుని సో దీన్ని కూడా డైసెస్గా చేసుకోండి. సో ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటామండి. సూప్ ఏదైతే సూప్ ఉందో దాన్ని థిక్ చేస్తుంది. సో అట్లానే గార్లిక్ కొన్ని క్లోవ్స్ తీసుకుందాం. గార్లిక్ కూడా చాప్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్యాన్ తీసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ ఏదైతే చాప్ చేసామో అది వేసుకుని డైసెస్ ఆఫ్ క్యారెట్, డైసెస్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేసి ఒకసారి సాతే చేయాలి. సాతే అంటే జస్ట్ ఒకసారి ఇట్లా ఫ్రై చేయాలి. మెక్సికన్కి ఏంటి, కాంటినెంటల్కి ఏంటి, ఎప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇది హై క్యాలరీ స్టీవ్ అండి ఇది. సో ఇందులో వచ్చేసి మీకు అరౌండ్ 1200 క్యాలరీస్ ఉంటుంది. ఈ క్యాలరీస్ ఏంటంటే మీకు హై ఎనర్జీని ఇస్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ కానీ బిఫోర్ లంచ్ కానీ బిఫోర్ డిన్నర్ కానీ మీ స్టీవ్ తింటే మీకు కొంచెం ఎపిట్ అన్నది పెరుగుతుంది. ఎపిట్ అంటే ఆకలి అన్నమాట. సో అట్లానే క్యారెట్ కూడా ఒకసారి సాతే చేసుకుందాం. సో సాతే అయిపోయిందండి ఇది. సాతే అయిన తర్వాత ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన కిడ్నీ బీన్స్ మనం ఇందులో వేసుకుంటాం. కిడ్నీ బీన్స్ బదులు మీరు ఎనీ టైప్ ఆఫ్ లెంటిల్స్ వేసుకోవచ్చు, ఎనీ పప్పులు అందులో వేసుకోవచ్చు. ఉరద్ దాల్ ఎక్సెప్ట్ ఉరద్ దాల్ ఏ దాల్ అన్నా వేసుకోవచ్చు. సో సాటేయింగ్ అయిపోయింది ఇవి కూడా. సో దీంట్లో మనం ఏంటంటే కొంచెం కొరియాండర్ స్టెమ్స్ వేసుకోవాలండి. జస్ట్ ఫ్లేవర్ గురించి అది. సో దీని తర్వాత కొన్ని వాటర్, ఈ స్టీవ్ ఇట్లా అరౌండ్ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఇది బాయిల్ అవ్వాలండి. ఇది కొంచెం బాయిల్ అయిందండి. సో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఈ రైస్ యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఒకసారి బాయిల్ చేసుకుని, ఇంకా మీకు థిక్నెస్ ఎక్కువ కావాలి, కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే మీరు కార్న్ స్టార్చ్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం డైస్ చేసుకున్న పొటాటో అండ్ ఒక టొమాటోని కట్ చేసుకుందాం క్వార్టర్స్. సో ఈ సీడ్ తీసేయాలి టొమాటోది. సో ఇవి డైరెక్ట్గా ఇట్లా యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని జస్ట్ ఒక 3 మినిట్స్, టొమాటో మొత్తం బ్లాంచింగ్ అవ్వనవసరం లేదు. జస్ట్ ఒకసారి ఆ టొమాటో ఫ్లేవర్ ఇవ్వడానికి ఇందులో స్టీవ్లో యాడ్ చేస్తాం అంతే. సో ఇది ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత కొంచెం థిక్నెస్ చూసుకొని, ఓకే థిక్నెస్ కూడా ఓకే, దెన్ కొంచెం సాల్ట్, సీజనింగ్స్ అన్నీ వేసుకోండి. సీజనింగ్స్లో మీరు పెప్పర్ వేసుకోవచ్చు స్పైసీనెస్ కావాలంటే, లేదా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ చిల్లీ పౌడర్ వేస్తే అది మెక్సికన్ అవ్వదండి, ఇండియన్ అవుతుంది. దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో మెక్సికన్ సూప్ రెడీ ఉన్నదండి.
చూశారు కదా మన స్టీవ్. మళ్ళీ నెక్స్ట్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.